అక్కడ ఇంకా కొంతకాలం గ్యారంటీగా టైం అయితే తీసుకుంటుంది, కొన్ని సంవత్సరాలు. ఒక 10 ఏళ్ళు కావచ్చు, 15 ఏళ్ళు కావచ్చు, ఇంకా కొంచెం ఎక్కువ కావచ్చు. కానీ అంతవరకు మనం సజీవులమై ఆరోగ్యంగా భూమి మీద ఉంటాము అనే గ్యారెంటీ ఉందా ఎవరికైనా? ఎవ్వరికీ లేదు. ఆయన రాకడకు నెరవేరవలసిన సూచనలు ఉన్నాయి. మన ప్రాణం పోకడకు ఏ సూచన లేదు. చిన్న చిన్న పిల్లలు చనిపోతున్నారు, యవనస్తులు చనిపోతున్నారు, 100 ఏళ్ళు దాటిన వృద్ధులు బ్రతికే ఉంటున్నారు. చావుకు లేత ముదురు లేదు. ఇక్కడ చెబుతున్న నేను మాటలు, ఈ దేవుని వాక్యాన్ని వింటున్న మీరు అందరూ ఆలోచించండి. మనకంటే తక్కువ వయసున్న వాళ్ళు చనిపోలేదా? మనకంటే తక్కువ వయసున్నోళ్ళు చనిపోయారు కదా. మనతో పాటు ఆడుకొని పాడుకొని పెరిగిన వాళ్ళు పోయారు కదా. కనుక యేసు రావడానికైతే కొన్ని సూచనలు ఉన్నాయి, అవి నెరవేరేదాకా ఆయన రాడు అని చెప్పచ్చు. కానీ మనం పోవడానికి ఏ సూచన లేదు. మాట్లాడుతూ కుప్పగూలి చనిపోయిన వాళ్ళు కొందరున్నారు. రాత్రి నిద్రపోయి మళ్ళీ పొద్దున లేవకుండా నిద్రలోనే వెళ్ళిపోయిన వాళ్ళు కొందరున్నారు. వ్యాధిగ్రస్తులై రోగశయ్య మీద ఉండిపోయిన వాళ్ళు కొంతమంది, యాక్సిడెంట్స్లో పోయిన వాళ్ళు కొంతమంది, సడన్గా గుండెపోటు వచ్చిపోయిన వాళ్ళు కొంతమంది. మన కళ్ళ ముందు ఎన్ని మరణాలు చూస్తున్నాం, మన సహవాసంలోనే ఎన్ని మరణాలు. గనుక ప్రియ దేవుని బిడ్డలారా, సమయము ఎక్కువ లేదు. ఏ రోజుకు ఆ రోజే మనం ఎలా బ్రతకాలంటే, బహుశా నా జీవితంలో ఇదే లాస్ట్ డే అయితే, ఈరోజు నేను బ్రతుకుతున్నా, రేపు ఉండను, నేను ఈ భూమి మీద రేపటిని నేను చూడను అనేది నిర్ధారణ అయిపోతే ఎలా బ్రతుకుతామో అలా బ్రతకాలి. ప్రతిరోజు ఎప్పటికప్పుడు ఇది లాస్ట్ డే అనుకొని బ్రతకాలి. మొన్న నా మేనల్లుడు చనిపోయాడు. బాగున్నాడు, వాడికి ఎలాంటి హెల్త్ ఇష్యూస్ లేవు, బ్యాడ్ హ్యాబిట్స్ లేవు, చిన్నవాడు. వాడు పుట్టినరోజు నేను ఈసీఐలో జాబ్ చేస్తున్నాను, నేను ఎత్తుకొని ముద్దాడాను. పుట్టిన గంటలో వాడు నా కళ్ళ ముందే వాడిపోయాడు. సడన్ హార్ట్ అటాక్. ఆ షాక్లో ఇంకా నేనున్నా, కోలుకోలేదు. వాడికి పెళ్ళయింది, 2 చక్కని పిల్లలు, శామ్, అబ్రహాం. అది నీకు జరగవచ్చు, ఎవరికైనా జరగవచ్చు. ప్రియ దేవుని బిడ్డలారా, మనం గ్యారంటీ లేని బ్రతుకులు మనవి. కాబట్టి విచ్చలవిడిగా భయము లేకుండా ఇష్టానుసారంగా బ్రతకడం అనేది మహా డేంజర్. ఏం పర్వాలేదులే, నేను ఎలాగైనా బ్రతుకుతా, ఎలాగైనా మాట్లాడతా, ఎలాంటి పనులైనా చేస్తాను, శరీర కార్యాల్లో ఉంటాను, లైఫ్ ఎంజాయ్ చేస్తాను అనుకుంటే గనుక మనం ప్రమాదంలో పడ్డట్టే లెక్క. ఈ కడవరి కాలములలో మనం సద్వినియోగం చేసుకోవాల్సింది సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి. మనం ఎలా బ్రతకాలి? ఈ కడవరి కాలంలో మనకేమి ప్రమాదం లేకుండా ఎలా బ్రతకాలంటే ఒక షార్ట్ కట్ ఇక్కడ మనకు చెప్పబడింది. ఫిలిప్పీ పత్రిక 4:9, మీరు నా వలన ఏవి నేర్చుకొని అంగీకరించితిరో, అంటే పౌలు భక్తుని వలన మనం ఏదైతే విన్నామో, చదివామో, నేర్చుకున్నామో, అంగీకరించామో, పౌలు బోధనలు, నాయందు ఉన్నట్లుగా ఏవి వింటిరో, ఏవి చూచితిరో అట్టి వాటిని చేయుడి. ఇది క్షేమకరమైన ఆధ్యాత్మిక యాత్రకు షార్ట్ కట్. ఇదే తిరుమంత్రం, దీన్ని మించింది లేదిక. పౌలును మనము గురిగా పెట్టుకోవాలి, పౌలును మనము రోల్ మోడల్గా పెట్టుకోవాలి. బ్లైండ్గా
పౌలు యొక్క మాదిరిని మనం అనుకరించాలి. అదేంటండి, యేసును అనుకరించాలనా పౌలును అనుకరించాలనా అనే అజ్ఞానులు ఉంటారు. అది మూఢత్వము, మూర్ఖత్వము, అంధత్వము. అదేం తెలివి కాదు అలాంటి పిచ్చి ప్రశ్నలు అడగడం. మనకందరికీ తెలుసు, 1 కొరింథీ 11:1 పౌలు చెప్పాడు, నేను క్రీస్తును పోలి నడుచుకున్న ప్రకారము మీరు కూడా నన్ను పోలి నడుచుకొనండి అని చెప్పాడు. పౌలు చెప్పాడు, అది లేఖనాల్లోకి వచ్చింది. లేఖనాల్లోకి వచ్చిందంటే గాడ్స్ అప్రూవల్, దేవుని ఆమోద ముద్ర ఉంది. దేవుడు ఆమోదించకపోతే ఒక అక్షరమైన పొల్లైనా సున్నైనా అరసున్నైనా బైబిల్లోకి రాదు. బైబిల్లోకి వచ్చిందంటే ఏ మనుష్యుడు కూడా ప్రవక్తలు తమ సొంత జ్ఞానాన్ని బట్టి పలుకలేదు. మనుషుడు తన ఊహను బట్టి చెప్పుట వలన లేఖనములో ఏ ప్రవచనమును పుట్టదు అని మొదట గ్రహించుకొనవలెను. మనుషుడు తన ఊహను బట్టి చెబితే ఏ లేఖనములో ఏ ప్రవచనం పుట్టదు. ఇది మొదట గ్రహించుకోవాలి. మరి ఎలాగొచ్చినాయి బైబిల్లోకి మాటలు అంటే, పరిశుద్ధాత్మ ద్వారా మనుషులు ప్రేరేపించబడి దేవుని మూలముగా పలికిరి. అలాగే పౌలు నన్ను పోలి నడుచుకొనుడి అనే మాట కూడా దేవుని మూలంగానే పలికాడు గనక అది బైబిల్లోకి వచ్చి పడ్డది.